నన్ను మాయ చేసి మంత్రమేసి ప్రేమలో పడేసింది దేవకన్య. ఒక మంచి కమర్షియల్ హీరోయిన్ అని చెప్పి ఒక ట్యాగ్ వేసుకుంది. స్టిల్ అ గుడ్ రోల్. థర్డ్ మూవీకే బాబు పక్కన హీరోయిన్ అంటే మాటలు కాదు. షీ బికమ్ అ స్టార్. సినిమా మొత్తాన్ని తన భుజాల మీద నడిపించే రోల్ అద్భుతంగా నటించింది. సినిమా ఏటో వెళ్ళిపోయింది కానీ శామ్ మాత్రం తన అందంతో తన అభినయంతో మంత్రముగ్ధుల్ని చేసింది. వెంకీమామ, మహేష్ బాబు, ప్రకాష్ రాజ్, రావు రమేష్, జయసుధ, అంజలి ఇంతమంది గొప్ప గొప్ప ఆర్టిస్టులు ఉన్నా కూడా తన స్వీట్ యాక్టింగ్ తో క్యూట్ యాక్టింగ్ తో ఇరగదీసింది. ఈ సినిమా గురించి మాట్లాడితే నాకు బూతులు తప్ప మాటలు రావండి. సో వద్దు. నెక్స్ట్ ఇరిటేటింగ్ రోల్ అయినా కూడా ఈజ్ తో చేసేసింది. బ్యూటిఫుల్. ఏముంది చేయడానికి ఓవర్ యాక్టింగ్ తప్ప అదే చేసింది. సమాంత కాకుండా ఇంకా ఈ రోల్ ఎవరు చేసినా బెడ్సి కొట్టేసేది. అంత మంచి రోల్, అంత మంచి యాక్టింగ్, ప్రతి ఎక్స్ప్రెషన్ ఒక ఆనిముత్యం. చేసింది బానే చేసింది, బట్ యాక్టింగ్ కి స్కోప్ లేని రోల్. జస్ట్ డబ్బుల కోసం మాత్రమే చేసిందని చెప్పి నా ఒపీనియన్. ఈ రొట్టె సినిమాలో రొట్టెల రోల్ అవసరం అధ్యక్ష తీసే. గురూజీ మామూలుడు కాదు, కెమెరాలు ఎక్కడెక్కడో పెట్టిండు, బట్ స్టిల్ ఒక మంచి రోల్ ఇచ్చిండు. మట్టిలో మాణిక్యం అంటే ఏందో అనుకున్నా గానీ మట్టి కొట్టుకుపడే సినిమాలో తన యాక్టింగ్ అన్నమాట. నితిన్ కంటే కూడా సమాంత డామినేషన్ ఎక్కువ ఉంటది. అనసూయ అనే ఒక పాత్రకి ప్రాణం పోసింది. సినిమా అంతా ఒకెత్తు, ఆ ఒక్క బ్రేకప్ సీన్ ఒకెత్తు. లిటరల్ గా కళ్ళతో యాక్టింగ్ చేసింది. మీరేమన్నా భయపడ్డారా? పోనీ కనెక్ట్ అయ్యారా? నాకైతే ఏమనిపించలే. రామలక్ష్మి అనే ఒక పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసింది. అద్భుతంగా జీవించింది. అద్భుతమైన యాక్టింగ్. క్లైమాక్స్ అయితే లిటరల్ గా ఏడిపించింది. సినిమా అంతా ఒక డిఫరెంట్ సమాంత అని చూస్తాం. అసలు ఆ లుక్ మాత్రం సౌందర్య లహరి. నాకు కూడా శ్రావణి లాంటి ఒక మంచి వైఫ్ వస్తే బాగుండు అనిపించేంత మంచి రోల్, మంచి పర్ఫార్మెన్స్. షీ ఈజ్ అ స్టార్. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్టర్స్ ఇండియా ప్రొడ్యూస్డ్ ఎవర్. సారీ సమాంత, క్రిషా క్రియేట్ చేసిన మ్యాజిక్ నువ్వు చేయలేకపోయినావు. బ్యాడ్ రోల్, రాడ్ రోల్, బట్ గ్రేట్ పర్ఫార్మెన్స్. నా జీవితంలో సమాంతని చూసి ఇంత ఇరిటేటింగ్ ఫీల్ అవుతుందని చెప్పి ఎప్పుడు అనుకోలేదు. బ్యాడ్ రోల్, బ్యాడ్ యాక్టింగ్. అజ్జి బాబోయ్, రాడ్ యాక్టింగ్ అంటే ఏందో ఇంకొకసారి మళ్ళీ ప్రూవ్ చేసింది. బక్క చిక్కిపోయిన ఒక బంగారు బ్రూస్లీ. ఏమన్నా పర్ఫార్మెన్స్ అసలు. స్పెషల్ మెన్షన్స్ నాన్ తెలుగు మూవీస్. చిన్న రోల్ అయినా కూడా చాలా ఇంపాక్ట్ఫుల్ రోల్. డెత్ సీన్ లో మాత్రం షీ లిటరల్లీ లివ్డ్ ఇన్ ద క్యారెక్టర్. దేవకన్య, లిటరల్ గా దేవకన్య అప్సరస అందాల రాసి ఎంత బ్యూటిఫుల్ రోల్ అబ్బా. ఇలాంటి ఒక బోల్డ్ రోల్ చేయాలంటే గట్స్ ఉండాలి. శామ్ నన్ను కూడా చంపేవా ప్లీజ్. మోస్ట్ పవర్ఫుల్ రోల్ అండ్ పవర్ఫుల్ యాక్టింగ్ బై సమంత. ఈ అన్ని రోల్స్ లో మీకు నచ్చిన సమంత రోల్ ఏంటి కింద కమెంట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వీడియో ఎవరి పని చేయాలో కూడా కింద కమెంట్ చేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మూవీ మంచి.